నాకు ఇవాళ ఎందుకో ఎక్సైటింగ్ వార్త కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో అఫ్ కోర్స్ ఇది నిన్నటి వార్త అయినప్పటికీ కూడా నాకు ఎక్సైటింగ్. హమాస్ చీఫ్ హనియా హతం, హెజ్బుల్లా కమాండర్ శుక్ర్ కూడా ఇజ్రాయెల్ పనేనన్న హమాస్, ప్రతీకారం తప్పదని హెచ్చరిక. ఏం పిక్కుంటారో పిక్కోండి అని చెప్పి చెప్తా ఉన్నది ఇజ్రాయెల్. ఇది ప్రపంచానికి చాలా పెద్ద శుభవార్త ఇది. హిజ్బుల్లా కమాండర్ శుక్ర్ కూడా టెహ్రాన్లోని హనియా ఇంటిపై క్షిపణి దాడి, ప్రతీకారం తప్పదన్న హమాస్. ఇజ్రాయెల్కు శత్రువులు 2 కీలక వ్యక్తులు కొన్ని గంటల వ్యవధిలోనే హతమయ్యారు. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా 62 ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హతమార్చగా హెజ్బుల్లా కమాండర్ షాద్ శుక్రును బీరూట్లో ముట్టు పెట్టారు. హనియా హత్యపై ఇజ్రాయెల్ స్పందించలేదు. మరోవైపు హెజ్బుల్లాపై ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరిస్తున్న ఇజ్రాయెల్ మంగళవారం రాత్రి లెబనాన్ రాజధాని బీరూట్పై క్షిపణులు ప్రయోగించింది. తమ దేశంపై ఇటీవల రాకెట్ దాడికి పాల్పడి 12 మంది చిన్నారుల యువత మృతికి కారణమైన హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ కమాండర్ షాద్ శుక్రు లక్ష్యంగా ఈ దాడి జరిపింది. ఈ దాడిలో తమ శుక్రు మరణించినట్లు శుక్రా గుక్ర్ అనుకుంటుంది, ఆ పైన శుక్రన్ రాశాడు, కింద గుక్రన్ రాశాడు. కమాండర్ షాద్ గుక్ర్ మరణించినట్లు బుధవారం రాత్రి హెజ్బుల్లా ప్రకటించింది. టెహ్రాన్లోని హనియా ఇంటిపై కూడా క్షిపణి దాడి జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ దాడిలో హనియా ఆయన అంగరక్షకుడు మృతి చెందినట్లు వెల్లడించారు. హనియా ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఇంటికి వచ్చిన తర్వాత దాడి జరిగినట్లు చెప్తున్నారు. హమాస్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది, దీన్ని ఇజ్రాయెల్ దాడిగా అభివర్ణించింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హనియా 3 కుమారులు 4 మనవరాళ్ళు మరణించినట్టుగా అప్పట్లో హమాస్ ప్రకటించింది. హనియా శుక్ర్ హత్యలతో పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు మరింత పెరగనున్నాయి. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ముప్పు ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఏం వ్యక్తమైనా నేను ఒక్కటి చెప్పొచ్చేది ఏంటంటే, టెర్రరిస్టులను చంపడంలో ఎలాంటి వెనకాడాల్సినటువంటి అవసరం లేదు. ఇజ్రాయెల్లో ఎవరైనా టెర్రరిస్టులు ఉన్నా కానీ పోయి చంపేసేయండి. హమాస్ ప్లస్ హెజ్బుల్లా లాంటి టెర్రరిస్ట్ సంస్థలకు సంబంధించినటువంటి చీఫ్ కమాండర్స్ని వేసేయడం వల్ల ప్రపంచానికి మంచి జరుగుతుంది తప్ప దీంట్లో వచ్చేటువంటి నష్టం ఏం లేదు. హమాస్ హిజ్బుల్లా ముజాహిద్దీన్ అని చెప్పేసి ఉంటుంది అనుకుంటా ఆ టెర్రరిస్ట్ సంస్థ పేరు. ఏదేమైనా వాస్తవానికి టెర్రరిస్టులను వేసేస్తే నాకు ఎక్కడో చిన్న సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది ఈడ హార్ట్ పైన.